అశ్విన్ గారు అదే అశ్విన్ గారు ఇక్కడ హాయ్ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే శివం భజ అని టైటిల్ పెట్టారు. శివుడి రెఫరెన్స్ బాగా కనిపిస్తుంది. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు అఖండాతో ఏమన్నా అంటే కంపారిజన్ కాకపోయినా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అఖండ గుర్తుకొస్తుంది జనాలకి, శివుడి రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని యాక్టింగ్ విషయంలో కొంచెం ఫోకస్డ్గా ఇంకొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేసిన సందర్భం ఏమన్నా ఉందా? అసలు అఖండ బాలయ్య బాబు సినిమాకి అసలు దీనికి సంబంధమే లేదు. బట్ ఆయన గౌరవ క్యారెక్టర్ అది, ఆయన వేరు. బట్ మీరు అఖండతో ఏమన్నా డిఫరెన్స్ ఏదన్నా సిమిలారిటీస్ ఉన్నాయంటే ఆర్ఆర్. నేను ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడగలను. వెన్ మూవీ మనం ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ట్రైలర్ కావచ్చు టీజర్ కావచ్చు చూస్తున్నప్పుడు నాకు అఖండ సౌండింగ్ వినపడింది. నేను వెంటనే మా తమ్మన్ డార్లింగ్ని కూడా అడిగితే అసలు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉందంటే చాలా బాగా చేశాడు వికాస్ బడ్డీస్, అసలు ఏమొద్దు సూపర్ చేశాడని చెప్పాడు. తనకి ప్రతిదీ నేను పంపిస్తా. అదొక్కటి రిఫరెన్స్ అనిపించింది కానీ మిగతా అదంతా అసలు ఆ పాయింట్ ఆఫ్ ఇదేం లేదు. అండ్ ఇంకోటి ట్రైలర్లో లాస్ట్ షాట్ శివుడి ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు హనుమాన్ 2లో కూడా చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ కానీ హనుమాన్గా పెట్టాలని థాట్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు శివుడుగా ఎవరన్నా స్టార్ని చూపించబోతున్నారా లేదంటే వేరే ఆప్షన్కి వెళ్ళారా? డైరెక్టర్ చెప్పొద్దు అంటున్నాడు. డైరెక్టర్ గారు చెప్పొద్దు అని అంటున్నారు. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. సర్ప్రైజ్ అలా ఏం లేదు, మీరు ప్లెయిన్ హార్ట్తో రండి, మీకు అందరికి నచ్చింది. ఆది గారు, అశ్విన్ గారు లాస్ట్ క్వశ్చన్. ఆది గారు సార్, ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్, మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేదంటే లైట్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి, అది చాలా ఇష్యూ కూడా అయ్యింది. ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలేకే మీరే అక్కడ కామెడీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్, అక్కడ మీరే టాప్లో ఉన్నారు. చాలామంది స్టార్లు ఉన్నారు, అందరూ స్టార్ కామెడియన్స్. అయితే ఈ డార్క్ కామెడీకి హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఎలా డిఫరెంట్ చేస్తారు? డిఫరెన్స్ ఏం లేదండి. ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు, మేము చెయ్యం కాబట్టి బయట ఉన్నాం అంతే. అశ్విన్ గారు ఇక్కడ తారక్ ఎన్టీవీ అంటే ఈ ట్రైలర్. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నాం దేవుడి దయ వల్ల. చాలా గ్లామర్ కనబడుతున్నారు మీరు. శివంబాజీ చెప్పండి. అయితే యాక్చువల్గా ఈ ట్రైలర్ చూడంగానే ఎక్కడో ఒక టెర్రరిజం అవన్నీ అంటున్నారు, తర్వాత దాని నుంచి వేరే దానికి కనెక్ట్ చేశారు, ఫైనల్గా దేవుడి కనెక్ట్ చేశారు. అంటే ఇంత కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా వెబ్ సిరీస్ అనేది ఈ మధ్యలో పాపులర్ అవడానికి కూడా కారణం అదే. కథ ఎక్కువ ఉన్నప్పుడు, చెప్పాలనుకున్న కథ 6 hours అయినప్పుడు వెబ్ సిరీస్ అనేది బెస్ట్ ఆప్షన్. మరి ఇన్ని లేయర్స్ అనేవి ఈ 2.5 hours ఆర్ 3 hours ఫిలింలో చెప్పడం అనేది, అది పైగా డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ టైం అనుకుంటారు కదా, సో ఎలా డీల్ చేశారు దాన్ని? మీరు యాక్సెప్ట్ చేయడం రీజన్ ఏంటి దాన్ని? అలా నిజంగా ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. బట్ ఇప్పుడు మా రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు అంతా మున్నెత్తుడు మర్మమే అన్నారు కదా, అలా కుదిరిపోయినాయి డార్లింగ్. నిజంగా ఆ మాట శివేంద్ర గారు డిఓపి, హనుమాన్ డిఓపి, మంగళవారం సినిమా డిఓపి అఫ్సర్ గారు, అంటే చోటా కే ప్రసాద్ గారు ఎడిటర్ గారు, వీళ్ళందరూ కలిసి మహేశ్వర్ రెడ్డి గారు టీమ్గా కూర్చొని ఆ కట్స్ ఎలా ఎక్కడెక్కడ ఎంత కావాలనేది చాలా ట్రిమ్స్ చేసుకుంటూ కథ ఎలా చెప్పాలనుకుంటున్నాం, మనం పాయింట్ రీచ్ అవుతుందా లేదనేది చాలా టైం తీసుకొని ఎడిటింగ్లో మటుకి చాలా ఆ ఎడిటింగ్ కట్లో ఇవన్నీ అయిపోయినాయి. బట్ ఈ రోజున ఈ ప్రొమో కట్ చేసింది రవి రాలేదు ఇక్కడికి. ఈవెన్ టీజర్ అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది రవి, ఇది యాంకర్ రవి కాదులే, వేరే ప్రమో ఎడిటర్ అంటారు. రవి రాలేదు, నా బ్రదర్ లాగా. బట్ ఈ కట్ కూడా చాలా బాగా చేశాడు. మీరు అన్న లేయర్స్ డౌట్ నాకు వచ్చింది, బట్ సినిమా చూసినప్పుడు అన్నీ ఉండవు, అన్నీ సెట్ అయిపోతాయి. మహేశ్వర్ రెడ్డి గారు ఇందాక అశ్విన్ గారే చెప్పారు యాక్చువల్గా, ఇంతకుముందు నాతో సినిమా చేయాలన్నప్పుడు నా మార్కెట్ చూస్తారు, నాకు ఇంతకుముందు ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూస్తారు, ఇవన్నీ చూస్తారని చెప్పి. సో ఈ మార్కెట్ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తేనేమో ట్రైలర్ చాలా గ్రాండియర్గా ఉంది. సో మరి ఏమనుకుని ఖర్చు పెట్టారు? కథను నమ్మారా, అశ్విన్ గారిని నమ్మారా, డైరెక్టర్ గారిని నమ్మారా? మీరు ఇంత ఖర్చు పెట్టి చేయడానికి, ఇంత గ్రాండియర్గా రావడానికి ఏం నమ్మారు మీరు? మెయిన్ కథను, శివుణ్ణి, మా గురువు రాజకృష్ణుడు, ముగ్గురిని నమ్మి చేసిన. మీరు ఇంత పెద్ద సినిమా తీశారు కానీ మాటలు మాత్రం మనకేం లాభం లేదు. తీయడానికి ఇంత పెద్ద సినిమా తీశారు కానీ ఏది అడిగినా కూడా 2 మార్కుల ఆన్సరే రాస్తున్నారు మీరు. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. నాకు మాట్లాడేది రాదు, అందుకే సహజంగా.